like breast access and example breast access in the lactating mother. Then deep infections, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆస్టియోమైలైటిస్, బ్యాక్టీరియా, అండ్ పైలోనెఫ్రైటిస్, బ్రాంకోనిమోనియా, పైలోనెఫ్రైటిస్ వచ్చేసి ఇన్ఫెక్షన్ టు ద కిడ్నీ, బ్రాంకోనిమోనియా వచ్చేసి ఇన్ఫెక్షన్ టు లంగ్స్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఆఫ్ ద బ్లడ్, ఆస్టోమైలైటిస్ వచ్చేసి ఇన్ఫెక్షన్ ఆఫ్ ద bone. Okay, various diseases caused by staphylococcus: infection of the skin, hair, mucous membrane, and infection to subcutaneous, and infection to deep infections lo osteomyelitis, bacteremia, pyelonephritis and bronchopneumonia. And then toxin associated infections untayi, toxin associated infections, and hospital acquired infections. టాక్సిన్ రిలేటెడ్ అసోసియేషన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఇందులో ముఖ్యంగా STSS అంటే స్టెఫైలోకాకస్ షాక్ సిండ్రోమ్, స్టెఫైలోకాకస్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు, ఏదైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ దిస్ వేరియస్ డిసీజెస్ కాజ్డ్ బై స్టెప్టోకాకైలో STSS ఇన్ఫెక్షన్ ఈజ్ కాజ్డ్ బై విచ్ ఆర్గానిజం అని అడుగుతారు. క్వశ్చన్ వచ్చేసి STSS స్టెఫైలోకాకస్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వచ్చేసి విచ్ టైప్ ఆఫ్ ద బ్యాక్టీరియా కాజింగ్ చేస్తుంది అని క్వశ్చన్. సో Staphylococcus aureus is the answer. Staphylococcus aureus causes the STSS infection, Staphylococcus toxic shock syndrome. సో Staphylococcus నుంచి మనకు ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్కిన్, హెయిర్, మ్యూకస్ మెంబ్రేన్ అండ్ ఇన్ఫెక్షన్ టు సబ్క్యూటానియస్, ఇన్ఫెక్షన్ డీప్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి, ఆస్టియోమైలైటిస్, బ్యాక్టీరియా అండ్ పైలోనెఫ్రైటిస్ అండ్ బ్రాంకోనిమోనియా అండ్ టాక్సిక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, STSS అండ్ హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. అండ్ దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ different types of the infections of staphylococci. Then coming to the laboratory diagnosis. Laboratory diagnosis లో మై ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకు ఈ సబ్జెక్ట్ మొత్తంలో కూడా laboratory diagnosis. సో ఇప్పటి వరకు మనము స్టెఫైలోకాకస్ యొక్క మార్ఫాలజీ, స్టెఫైలోకాకస్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపియరెన్స్ ఇన్ ద మైక్రోస్కోపీ అండ్ కల్చర్ గ్రోత్, స్టెఫైలోకాకస్ యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, స్టెఫైలోకాకస్ యొక్క బయోకెమికల్ టెస్ట్లు, కోయాగ్యులేస్ టెస్ట్ చూసాము. ఇప్పుడు ల్యాబొరేటరీ డయాగ్నోసిస్లో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ మనం ఏమేమి చూస్తాం వచ్చేసి ఫస్ట్ స్పెసిమెన్
కలెక్షన్. స్పెసిమెన్ కలెక్షన్ ఏం చేస్తాము మనం స్టెఫైలోకాకస్లో వచ్చేసి ఎక్కువగా పస్ డిశ్చార్జెస్ ఉంటాయి. స్వాబ్స్ కలెక్ట్ చేస్తాము అండ్ సమ్ టైమ్స్ యూరిన్ శాంపుల్ కల్చర్కి. ఓకే, యూరిన్ శాంపుల్, స్పూటమ్ ఆర్ ఫేసెస్. ఓకే, స్పూటమ్ ఆర్ స్టూల్ శాంపుల్స్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్పెసిమెన్ కలెక్షన్స్లో మనము పస్ డిశ్చార్జెస్, స్వాబ్స్, యూరిన్ అండ్ స్టూల్ శాంపుల్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా టైప్ ఆఫ్ డిసీజెస్ ఉంది కాబట్టి అప్పుడు బ్లడ్ కలెక్షన్ కూడా చేస్తాము. బ్యాక్టీరియా పేషెంట్స్కి బ్లడ్ కలెక్షన్స్ కూడా చేస్తాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిమెన్ కలెక్షన్స్. దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిమెన్ కలెక్షన్లో పస్ డిశ్చార్జెస్, స్వాబ్స్, యూరిన్, స్పూటమ్, స్టూల్ అండ్ బ్లడ్ శాంపుల్ కలెక్షన్ చేస్తాం. మరి కలెక్షన్ చేసేటప్పుడు ఎలా చేయాలి? అసెప్టిక్ కండిషన్స్లో స్టెరైల్ కంటైనర్, aseptic conditions having a sterile container లో స్పెసిమెన్ కలెక్షన్ చేయాలి. స్పెసిమెన్ కలెక్షన్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఇట్ షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్. ఒకవేళ మన ల్యాబ్లో ఇక్కడ మనమే స్వయంగా చేసుకుంటేనేమో ట్రాన్స్పోర్టేషన్ ఏముండదు, శాంపుల్ని మనం ఇమీడియట్లీ ప్రాసెస్ చేసి ఇనాకులేషన్ చేయాలి. ఇఫ్ నాట్ ఇట్ కెన్ బి ఇమీడియట్లీ ట్రాన్స్పోర్టెడ్. It should be immediately transported. And then next ఏంటి? స్పెసిమెన్ అనాలిసిస్. ఎక్కువగా ఏముంటుంది? ఫస్ట్ స్పెసిమెన్ అనాలిసిస్లో మైక్రోస్కోపీ టెస్ట్ చేస్తాం. డైరెక్ట్ మైక్రోస్కోపీ చేస్తాము. డైరెక్ట్ మైక్రోస్కోపీలో ఏం చేస్తాము? స్వాబ్స్ అయితేనేమో స్మియర్ ప్రిపరేషన్ చేస్తాము. స్వాబ్స్కి స్మియర్ ప్రిపరేషన్, స్టెయినింగ్ అయిపోయాక మైక్రోస్కోపీ అబ్జర్వేషన్. మనకు స్టెఫైలోకాకస్కి స్మియర్ ప్రిపరేషన్ చేసిన తర్వాత స్టెయినింగ్లో గ్రామ్ స్టెయిన్ చేసిన తర్వాత మైక్రోస్కోప్లో ఏం కనపడుతుంది మనకు? గ్రామ్ స్టెయిన్లో ఒకవేళ గ్రామ్ స్టెయిన్ పాజిటివ్ అయితే గ్రామ్ పాజిటివ్ వచ్చేసి స్టెఫైలోకాకస్ ఆరియస్ గ్రామ్ పాజిటివ్ కాబట్టి మనకు వాయిలెట్ కలర్ ఆర్ పర్పుల్ కలర్లో కాలనీస్ కనపడతాయి. ఫోటోగ్రాఫ్ మీకు చూపించాను కదా ఇందాక, అలా గ్రామ్ పాజిటివ్ మైక్రోస్కోపీలో అబ్జర్వేషన్. ఓకే, ఒకవేళ గ్రామ్ నెగటివ్ అనుకోండి, ఆ పర్పుల్ కలర్ ఉండదు, లాస్ట్కు ఉన్నటువంటి సాఫ్రిన్ పింక్ కలర్లో కనపడుతుంది మనకు. సో ఇది మైక్రోస్కోపీలో డైరెక్ట్ స్మియర్ చేస్తాము. డైరెక్ట్ స్మియర్ తర్వాత స్టెయినింగ్ చేస్తాము, గ్రామ్ స్టెయినింగ్లో అబ్జర్వేషన్ వచ్చేసి గ్రామ్ పాజిటివ్ కలర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది, గ్రామ్ నెగటివ్ కలర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ మైక్రోస్కోపీ అయిపోయిన తర్వాత కల్చర్స్. సెకండ్ వన్ వచ్చేసి కల్చర్స్. కల్చర్స్కి కావాల్సినటువంటి శాంపుల్స్, ఒకవేళ మనం బ్లడ్ కల్చర్ చేస్తే శాంపుల్ వచ్చేసి బ్లడ్ కావాలి బ్రాత్కి. అండ్ దెన్ పస్ డిశ్చార్జెస్ ఉంటాయి, స్వాబ్స్ ఉంటాయి, థ్రోట్ స్వాబ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా నాజోఫారెంజల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి హెయిర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఆ సైట్ నుంచి మనం స్వాబ్ ద్వారా స్పెసిమెన్ కలెక్షన్ చేసుకొని ఆ స్వాబ్ని ఏ మీడియాలో మనం ఇనాకులేట్ చేస్తామో చెప్పాను కదా. స్టెఫైలోకాకస్ ఆరియస్ యొక్క గ్రోత్ న్యూట్రియంట్ అగార్లో ఏ కలర్లో కనపడతాయని కూడా చెప్పాను. ఓకే, గోల్డెన్ ఎల్లో కలర్ పిగ్మెంటెడ్ కాలనీస్ కనపడతాయి. సో ఇక్కడ కల్చర్లో మనం ఏ టైప్ ఆఫ్ మీడియా యూజ్ చేస్తాం? ఇక్కడ బ్లడ్ అగార్ అండ్ న్యూట్రియంట్ అగార్.
కల్చర్స్లో మనం యూజ్ చేసే లెడ్ అగార్ ఒకటి, న్యూట్రియంట్ అగార్ ఒకటి. న్యూట్రియంట్ అగార్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద కల్చరల్ గ్రోత్ అపియరెన్స్ ఆన్ న్యూట్రియంట్ అగార్ మీడియా. న్యూట్రియంట్ అగార్ మీడియాలో మీకు ఎల్లో కలర్, గోల్డెన్ ఎల్లో కలర్ పిగ్మెంటెడ్ కాలనీస్. బ్లడ్ అగార్లో బీటా హిమోలైటిక్ అపియరెన్స్, ఈ రెండు బ్లడ్ అగార్ అండ్ న్యూట్రియంట్ అగార్ మనం యూజ్ చేస్తాము కల్చరింగ్కి. అలాగే వీటితో పాటు బ్లడ్ కల్చర్ చేయడానికి బ్రాత్ యూజ్ చేస్తాము. బ్లడ్ కల్చర్స్కి యూజ్ చేస్తాము. న్యూట్రియంట్ బ్రాత్. అండ్ ఇంకా అదర్ మీడియా మానిటాల్ సాల్ట్ అగార్ మీడియం కూడా యూజ్ చేస్తాము. మానిటాల్ సాల్ట్ అగార్ మీడియం కూడా యూజ్ చేస్తాము. ఓకే, దీస్ ఆర్ ద కల్చరల్ మెథడ్స్. మనం ఏమేమి మీడియా యూజ్ చేస్తాము? ఒకటి బ్లడ్ అగార్, న్యూట్రియంట్ అగార్. బ్లడ్ కల్చర్కి అయితేనేమో న్యూట్రియంట్ బ్రాత్ అండ్ మానిటాల్ సాల్ట్ అగార్ మీడియం. ఇది వచ్చేసి 7.5% NaCl ఉంటుంది. 7% వచ్చేసి 7.5% NaCl. వీటితో పాటు ఒకటి మైక్రోస్కోపీ చూసాము, 2 కల్చర్స్, 3 బయోకెమికల్ టెస్ట్. ఓకే, బయోకెమికల్ టెస్ట్లో మనము కోయాగ్యులేస్ టెస్ట్ చేస్తాం. ఎందుకంటే కోయాగ్యులేస్ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కోయాగ్యులేస్ టెస్ట్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ అండి ఈ బయోకెమికల్ టెస్ట్. మనకు MCQస్లో బయోకెమికల్ టెస్ట్లో చాలా ఇంపార్టెంట్. కోయాగ్యులేస్లో 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ ఇందాక ఫోటోగ్రాఫ్లో మీకు చూపించాను నేను ప్రజెంటేషన్లో. ఒకటి స్లైడ్ టెస్ట్ ఉంటుంది, ఇంకొకటి ట్యూబ్ టెస్ట్ ఉంటుంది. స్లైడ్ టెస్ట్లో మీకు చూపించాను కదా, అగ్లూటినేషన్ మనకు కనపడితే అది స్లైడ్ టెస్ట్ పాజిటివ్ ఇచ్చేస్తాము. ట్యూబ్ టెస్ట్ కూడా నేను మీకు చెప్పాను, విత్ బ్రాత్ కల్చర్ అండ్ డైల్యూటెడ్ ప్లాస్మా. ఏదైతే మనం కల్చరింగ్ చేస్తామో బ్లడ్ తోటి, బ్రాత్ యొక్క కల్చర్ గ్రోత్ అండ్ డైల్యూటెడ్ ప్లాస్మా యాడ్ చేసినప్పుడు అక్కడ మనకు చేంజెస్ కనపడుతుంది, అప్పుడు పాజిటివ్గా ఇవ్వచ్చు. దెన్ వీటితో పాటు యాంటీబయాటిక్ సెన్సిటివ్ AST యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్లు కూడా చేస్తాము. ఓకే, వీటితో పాటు యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్లు చేస్తాము. ఓకే, స్టెఫైలోకాకస్ ఆరియస్ గురించి మనం దాని యొక్క మార్ఫాలజీ, దాని యొక్క సైజ్, షేప్, దాని యొక్క అబ్జర్వేషన్ అండర్ ద మైక్రోస్కోప్, దాని యొక్క లెంత్, దాని యొక్క ప్రాపర్టీస్, మొటైల్, నాన్ స్పోరింగ్, అండ్ వాటి యొక్క కల్చరల్ మెథడ్స్, కల్చర్లో యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియా, అండ్ బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డిసీజెస్, ఏ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్, ఇవన్నీ కూడా స్టెఫైలోకాకస్ ఆరియస్లో మనం చూసాం. ఈ సబ్జెక్టు నుంచి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ స్టడీ మెటీరియల్ యూనిట్ 2 నుంచి, బ్యాక్టీరియాల నుంచి యూనిట్ 2 అండ్ యూనిట్ 1 స్పెసిఫిక్గా మెటీరియల్ ఇస్తాము. అండ్ యూనిట్ వైజ్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మీకు అందజేస్తాము. థ్యాంక్ యూ.
కదా.